సన్నిధిలో కూడి వచ్చి ఆరాధన చేయడానికి దేవుడు మనకు మంచి అవసరం ఇచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్లోనికి మనం వెళ్తాం. ఎసెకేల్ గ్రంథము 1 అధ్యాయం 1-2 వాక్యం చదవండి. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. దేవునికి స్తోత్రం. నేను పోయిన వారములో 2 వారాలు చెప్పినది మీకు జ్ఞాపకం ఉంటున్నట్టుగా నేను అనుకున్నాను. ఆదికాండం 28 అధ్యాయము 12 నుండి 22 వరకు ఉన్న వాక్యములో యాకోబు కోసం దేవుడు పరలోకం తెరవబడిన విషయం నేను చెప్పారు. అది కొన్ని విషయములు మీకు నేను తెలియపరిచాను, మీరు మర్చిపోలేదని అనుకున్నారు. ఈరోజు మనం ఇక్కడ చదివిన వాక్యం మరలా ఒకసారి కూడా చదవండి. 35వ సంవత్సరం 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలో వాని మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవునికి వచ్చిన దర్శనమును నాకు కలిగేను. దేవునికి స్తోత్రం. ఎసెకేలు కోసం దేవుడు ఆకాశం ఏం చేశారు? తెరవబడింది అని రాయబడింది. కేబేరు నది అని రాయబడింది అండి. కేబేరు నది, యూఫ్రటీస్ నది, దాన్ని బైబిల్ ఉందండి సోదరం. అగబా నది, ఇదన్నీ అగబా నది అని ఎసరా పుస్తకంలో రాయబడింది. యూఫ్రటీస్ నది గురించి దానియేలు గ్రంథంలో రాయబడింది. కేబేరు నది గురించి ఎసెకేల్ గ్రంథంలో రాయబడింది. ఈ నది తీరములో చెరలోనున్న దేవుని బిడ్డలకి దేవుడు దర్శనం కలిగినట్టుగా మనం చూడగలుగుతున్నారు. స్తోత్రం చెప్పండి. ఆమె అప్పుడు మీరు చూడండి, యోగన్న గారికి నేను చూసుకుంటే, యోగన్న గారు పద్మోస్ అని దీపములు ఉండినప్పుడు ఆయన కొరకు దేవుడు ఏం చేశారు? ఆ పరలోకం తెరవబడినట్టుగా మనకు కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏదో స్థలమిని నీ కూర్చున్న ఏడల అక్కడ దేవుడు పరలోకము తెరవబడినట్టుగా మనం ఇక్కడ కనబడుతున్నారు. స్తోత్రం. అప్పుడు మనం ఇక్కడ నేర్చుకున్న విషయం అంటే, చెరలోనున్న ఈ బిడ్డలకి దేవుడు ఏం చేశారు? దేవుడు ఆకాశం తెరవబడినట్టుగా చూడగలుగుతున్నారు. అప్పుడు మీరు చూడడానికి ఉన్న విషయము, ఇశ్రాయేల్ ప్రజల 70 సంవత్సరము ఎక్కడ ఉండేది? బబిలోనిలో ఉండేది. 70 సంవత్సరము బబిలోనిలో ఉండిపోయారండి. దేవునికి స్తోత్రం. అక్కడ బబిలోనిలో ఉండినప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళిపోయిందంటే, ఈ ప్రజలు చేసిన తప్పుల వలన. ఎసెకేల్ గ్రంథం 8 అధ్యాయము మీరు చదివితే మీకు అక్కడే మీకు అర్థమవుతున్నారండి. 8 అధ్యాయంలోకి రండి. అక్కడే ఇశ్రాయేల్ ప్రజలు చేయన పని కూడా మీరు చూడండి. 8 అధ్యాయము దాని 14వ వాక్యము, దాని తర్వాత 10 వాక్యములు మీరు చదివితే మీకు అర్థమవుతున్నారు. 10 తర్వాత 5వ వాక్యం. 8 అధ్యాయము దాని 14వ వాక్యము, 8 వాక్యము, 5వ వాక్యం. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర ఉన్న దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతలు, ఒక దేవత తమ్మూజు దేవత. ఇంకా 5వ వాక్యం చూడండి. నరపుత్రుడా, ఉత్తరపు వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరపు వైపు తేరి చూచితిని. ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కలదు. రోషం పుట్టించిన విగ్రహము. 8వ వాక్యం. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడేను. తర్వాత నీవు లోపలికి వచ్చి ఇక్కడ వారెట్టి కృత్యములను
చేయుచున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచి తిని అప్పుడు రాకెడు సకల జంతువుల ఆకారములను ప్రియమైన మృగముల ఆకారములను సకల విధముల ఆకారములు ఉండినట్టుగా మన మీద కనబడుతున్నారండి. 14వ వాక్యములు మన చదివినప్పుడు తమ్ముస్ అని ఏమంటే స్త్రీలు ఒకటి దేవత, అది స్త్రీల కోసం ఉన్న ఒక ఆడవాడి కోసం ఉన్న ఒక దేవత గురించి రాయబడి ఉంది. రెండవది 5వ వాక్యం నుంచి వచ్చినప్పుడు రోషం పుట్టించిన ఒక విగ్రహములు కనబడుతున్నారు. అప్పుడు దేవాలయం లోపలలో సమస్త ప్రకారంగా ఉన్న ఆ విగ్రహములు ఉండి ఆ దేవుని ఆరాధించిన కాబట్టి దేవుని విరోధంగా విగ్రహములు చేసి పూజ చేసిన కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? బబిలోనుకి వెళ్ళిపోయారు. స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు బబిలోను నుండి 70 సంవత్సరం బాబిలోను నుండి ఇశ్రాయేలు ప్రజలు ఏడుచుండు. దాని మధ్యలో కొందరు దేవుని కొరకు ప్రార్థన చేయడం కొందరు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ బబిలోనులోకి అక్కడ వెళ్ళినప్పుడు ఇంకే ఇశ్రాయేల్ ప్రజలకు విడుదల కలగడానికి దేవుడు ఒక పని చేసినది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం అని చదివినప్పుడు బెల్షస్సర్ అని చెప్పబడిన ఒక రాజు ఉండేది. ఆయన భార్య పిల్లలు అందరూ కలిసి ఆ దేశంలో ఉన్న పెద్దలందరూ కలిసి ఏం చేశారంటే, మీరు చూడాలి దేవునికి స్తోత్రది, యెరూషలేము దేవాలయంలో తీసుకొని వచ్చిన పాత్రలు ఏం చేశారు? మద్యం తాగారు. స్తోత్రం కలిగిన గాక. చెప్పాలి. వీరందరూ మద్యం తాగి కూర్చి ఉండినప్పుడు ఏమైంది అంటే, చాలా సంవత్సరం ముందుకు యెషయా గ్రంథం 45వ అధ్యాయములో 1-2 వాక్యములు చదివిన వాక్యం అప్పుడు నెరవేర్చారు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1-2 వాక్యములు చదవండి. అంటే ఈ వాక్యం అప్పుడు నెరవేర్చారండి సోదరు. వారందరూ తాగి మత్తులుగా ఉండినప్పుడు ఏం చేయలేదు, బబిలోనులున్న ద్వారం మూయలేకపోయింది. దేవునికి సోదరు. అంటే మీరు ఊగిదినట్టు కాదండి, ఆ చుట్టూ ప్రవేశించడానికి అవదు. చుట్టూ ఏముందండి, పెద్ద కారా ఉంది. కారా స్తోత్రం. ఆ కారావిలో ఏమంటే నీళ్ళు నింపేది. అందుకని బయట నుండి ఒక మనిషిని ఏమవుద్దు రాలేదు. రావాలంటే ఈ కారావు పైకి కూడా రావాలి. అలాగా జరగడానికి అవదు. ఇంకా రాలేదు. ఇంకా వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఆ నీరేం చేయాలి, మొత్తము తీసివేయాలి. అలాగైతే ఆ కారావి లోపల కూడా రావచ్చు. స్తోత్రం. అంటే ఆ రాత్రి దేవుడు ఏం చేశారంటే, దేవునికి స్తోత్రం, వీళ్ళందరూ మత్తుగా ఉండిన కాబట్టి ఏం చేశారంటే దేవునికి స్తోత్రములు ద్వారం బంధించలేదు. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు ముందుకు చెప్పిన వాగ్దానం. అది దేవునికి స్తోత్రం కలిగింది కాక. అంటే నేను చెప్పిన మాట ఏమనగంటే, ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేసిన బాబేలు రాజు తీసుకొని వెళ్ళారు. అక్కడికి తీసుకొని వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, బాబేలు రాజు తప్పు చేసినప్పుడు దేవుడు ఆ రాజులకి ఏం చేశారు? చర్చించారు. స్తోత్రం. మరి గట్టిగా స్తోత్రం చెప్పాలి. అక్కడ నుండి ప్రజలు ఏం చేస్తున్నారు? ఏడుసినప్పుడు అదిగో దేవునికి విడిచిపట్టి వెళ్ళిపోయిన ప్రజల మధ్యలోకి పరలోకం తెరవమని దేవుడు దిగి వచ్చినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ దేవునికి విడిచిపట్టి దూరంగా వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఇది ఓదలిసి విడిచిన దేవుడు కాదు. ఆయన నీ దగ్గరికే దిగి వచ్చిన దేవుడే. స్తోత్రం కలిగినగా. దేవుని స్తోత్రం చెప్పాలి. అక్కడ ఈ నది తీరములు అది చెరలోలు ఉన్నప్పుడు అది జరిగిన ఏమైందంటే, కీర్తనములు 137 కీర్తనములు 1, 2, 3 వాక్యములు చదవండి. బబిలోను నది ఎత్తున కూర్చుని ఉండినప్పుడు సియోను గురించి ఏం చేసినారంటే, సియోను అంటే యెరూషలేము గురించి జ్ఞానం చేసినారు. ఏడ్చుచుండి నిర్వచ్చి చెట్లు సితారాలు ఏం చేశారు? తగిలించారు. అచ్చిట మనలోని చెరలోనున్నవాడు ఒక కీర్తనములు పాడిని అని అన్నారు. మనల్ని బాధించిన వారు
మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం కోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తన మనం ఎట్లా పాడుదాము? ఒక కాలములో పాట పాడిన వాడు స్తోత్రం చెప్పాలి. ఒక కాలములో పాట పాడి ఎర్ర సముద్రం దాటినప్పుడు 90 వయసు ఉన్న వెరియామే చేశాడండి. దేవుడి సన్నిధిలో పాటు పాడి ఆరాధించిన వాడు. సంఖ్యాకాండములు 20 అధ్యాయములకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు పాటు పాడి దేవునికి ఆరాధించినప్పుడు దేవుని బిడ్డలు. కానీ ఇప్పుడు ఏమైంది? చెరలోనికి వచ్చినప్పుడు పాటు పోయింది. చెరలోనికి వెళ్ళినప్పుడు ఆరాధన పోయింది. చెరలోనికి వచ్చిన స్తుతి పోయింది. చెరలోనికి వచ్చినప్పుడు దేవునికి ఆరాధన లేదు, సితార లేదు, పాట లేదు, ఆరాధన లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎక్కడ మన ఆరాధన చేయన సితారలన్నీ ఎక్కడ పెట్టారు? చెట్టు కొమ్ము పైన ఏలాడి చేశారు. ఇప్పుడు పాటు లేదు, సితార లేదు. అదో ఈ రోజు నీ స్థితి ఎలాగుంది? ఒక దినములు ఆరాధించిన దేవుడు బిడ్డలు, ఒక దినములు దేవునికి స్తుతించిన దేవుడు బిడ్డలు, నీ రక్షణ పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు ఎలాగ ఆరాధించారు, ఎలాగ స్తుతించారు, ఎలాగ పాట పాడారు. ఇప్పుడు నీ పాట ఎక్కడే? ఇప్పుడు నీ స్తుతి ఎక్కడే? నీ ఆరాధన ఎక్కడే? ఆరాధన స్తుతి ఎందుకు లేదంటే నీ చెరలో ఉంటా కాబట్టి. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదండి. చాలా మంది విశ్వాసులు ఇప్పుడు కూడా చెరలో ఉన్నారు, బంధింపబడి ఉన్నారు. ఆరాధన స్తుతి లేదు, ప్రార్థన లేదు, స్తోత్రం కలిగిన గాక. కానీ దేవుడు అటువంటి వారికి వదలలే. అటువంటి వారి దగ్గరికి, ఆ నది దగ్గర కూర్చున్నప్పుడు ఇదిగో ఆకాశ తెరవబడి ఆయన దిగి వచ్చేయండి. ఈ పలుడు కొందరి దగ్గరికి, నీ తెరలో ఉన్న స్థితిలో దీన్ని వదలకుండా నీ దగ్గరికి దిగి వచ్చిన దేవుడి దగ్గరికి, దేవుడికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఇప్పుడు పాట లేదు కదా, పాట పాడడానికి తెలియదా? తెలుసు. కానీ చెరలో ఉన్నా కాబట్టి ఏం లేదు. చెరలో ఉంటే మీకు అది అర్థమైంది. బంధనముల ఉంది. స్తోత్రం. వేరొక దేశముల కాడికి తీసుకొని వెళ్ళలేరు. అక్కడ ఏమీ లేదు, పాట లేదు, ఆరాధన లేదు. ఒక కాలం నీకు బైబిల్ చదవడం ఉంటుంది, ఒక కాలం నీ ఆరాధన చేయని దేవుడు బిడ్డలు, ఒక కాలం ఉపవాసం చేసిన వాడు. ఇప్పుడు నీ ఉపవాసం పోయింది, ఇప్పుడు నీ ఆరాధన పోయింది, ఇప్పుడు నీ పాట పోయింది. ఒక దినములని ఆరాధన చేసి గెలిచిన వాడే ఇప్పుడు అదన్నీ పోయడానికి కొన్ని కారణాలు. ఏదో ఒక చెరలో నేను కూర్చబడుతున్నాను, ఏదో ఒక జైలు నీ జీవితం ఉంది. ఈ పగలాన్ని విడుదల కలగడానికి, ఆ చెరలను ఇరిపించడానికి ఆరాధన జరుగుతుంది. ఈరోజు తిరిగినా ఆరాధనకి తిరిగినా దీన్ని కట్టిన కట్టు పనులు గారు, శ్రీరాశి గారు ఆరాధన పోగలే. ఆయన చెరలేలు ఉన్నారు, ఎందుకోబడి ఉన్నారు, కట్టెలతోనే ఉన్నారు. కానీ ఆరాధన పోగలే. ఎందుకంటే తెలుసా? ఎన్ని కట్టుకుంటాను కానీ ఆమె లోపల అక్కి మండిపోగలే, అక్కి ఆరిపోగలే. అది మండుకున్నారు. స్తోత్ర స్తోత్రం కలిగిన ఈరోజు గొప్ప విడుదల కలిగిన దేవుడు బిడ్డలారా, నీ స్థితిని మారుగాక, నీ స్థితిని మారిపోదుగాక, దేవుడు దిగి వచ్చినగాక, దేవుడు శక్తి దిగినగాక. హల్లెలూయా. ఇప్పుడు వారందరూ ఎక్కడ కూర్చున్నారు? కేబార్ నది నీరములు కూర్చున్నారు. స్వామి ఎందుకంటే కూర్చోనంటే ఆ నదిని కూర్చున్నప్పుడు ఆడు ముఖం కనబడుతుంది. నది దగ్గర కూర్చున్నప్పుడు ఏం కనబడుతుంది? స్తోత్రాడు స్పేస్ కనబడింది. స్తోత్రం కలిగిన అది కనబడినప్పుడు వారు ఏం చేశారు? ఏడడానికి ప్రారంభించారు. స్తోత్రం. విలాపంలో ఒక వాక్యం ఉంది, అది కూడా చదవండి. విలాప గ్రంథములకి రండి. 3వ అధ్యాయం 48 వాక్యం చూడండి. విలాప గ్రంథము 3:48.
జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఆమె చెప్పండి, నా కన్నీరు ఇప్పుడు ఏమైంది? ఓ స్తోత్రం కలిగినగా. నీ కన్నీరు పగడి ఏమవ్వాలి? ఏరుగా నదిగా మారిపోవును గాక అని యెరెమయా చెప్పిన నా తల ఇప్పుడు నైలుంటగా మారును గాక. నీ కన్నీరు దేవాలు ఏరుగా మారండి. నీ తల ఇప్పుడేమని నీరుంటగా మారండి. ఎక్కడ కన్నీరుందో, ఎక్కడ నీరుందో అక్కడికి దిగి వచ్చిన దేవుడు ఉన్నారు. స్తోత్రం కలిగినగా. యేసయ్య దగ్గరకు దిగి వచ్చిన దేవుడు ఈ పగల నీ దగ్గరకు దిగి వస్తా. నీ జనాల నుంచి విడిపించడానికి అక్కడ ఇంకొక విడుదల. ఇది శాశ్వత కాలం. ఈ కావేరు నది దీనికి శాశ్వత కాదు. ఈ బబులోనికి శాశ్వత కాదు. అక్కడ నుండి ఇంకొక విడుదల ఉంది. స్తోత్రం. నీ బంధింపబడిన చోట్ల నీకు విడుదల. దేవుడు ఏం చేశారు? ఆకాశం తెరవబడి ఎస్ఐల దగ్గరికి దిగి వచ్చినట్టుగా మన దగ్గరకు కూడా దేవుడు దిగి వస్తాడు. దేవుడు ఏర్పరిచిన వాడికి ఎప్పుడు కూడా ఏం చేయలేదండి, విడిచిపట్టదండి. స్తోత్రం కలిగింది కాక. సమయం వచ్చినప్పుడు ఎస్ఐల దగ్గరికి దిగి వచ్చారు. వారు యెరూషలేములో మూడు గుంపులుగా తిరిగి వచ్చారు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. 7 రోజు బెల్షస్సరు కొల్లపట్టు చంపారు. ఆ దినము నుండి మెద్య పార్ష రాజ్యం అని ఇక్కడ కోరేసి వచ్చింది. దేవుడికి స్తోత్రం కలిగింది. ഒരു വിടുതൽ കൊరకు ഒരു അന്യതയ്ക്ക് దేవుడు ఏర్పరిచాడు. అదే 45 యెషయా గ్రంథం 45 అధ్యాయం మొదటి వచనం చదివినప్పుడు అక్కడ మనం నేర్చుకున్న విషయంలో చదివిన వాక్యంలో ఒకసారి చూడండి. కోరేసిన అభిషక్తుడు. అవును కదా, అలాగే రాయబడి ఉందంటే 45 అధ్యాయం మొదటి వచనము. ఆయన పైన 47 నా గోరేసి నాకేమైంది గొప్పగా పని. తర్వాత గోరేసి అన్య జనుల ఒక రాజుడు. స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం చెప్పాలి. ఏ దేవుడు బిడ్డల అన్య జనులకు రాజుల హృదయములు దేవుడు మాట్లాడింది. స్తోత్రం. అదే సామెతల పుస్తకం 23వ అధ్యాయం మొదటి వచనం చూడినప్పుడు రాజ హృదయం నీదే, రాజ హృదయం నీ చేతిలో, రాజహృదయం నీ చేతిలో. ఈ రాత్రి ఈ పగడి సమయం ప్రార్థన చేయని దేవుడు బిడ్డలారా, కన్నీరు కాచిన దేవుడు బిడ్డలారా, కొందరి హృదయం దేవుడి చేతిలో నీటి కాలవలే తిరిగిపోవడానికి దేవుడికి శక్తి కలిగిన దేవుడు. ఈ పనులు కొందరి హృదయం పిలవబడి పిలగాక అది రాయిన సంఘపడిన హృదయంలో ఈరో పగడిన దేవుడు నీటి కాలవలే. కొందరు ఆరాధనకి రాలేదనే కారణం మీకు అర్థం అవ్వలేదా? ఆడు హృదయం దేవుడి చేతిలో నీతి ఆయనకి నచ్చిన చోట్లకి తిప్పారు. స్తోత్రం. దేవుడు తిప్పిన కాబట్టి ఆడేం చేయలేదు, తిరిగిపోయేది. అయినా ఈ రోజు నీకు అర్థమైందని నాకు తెలియదు. ఈ రోజు నీకు అర్థమైందని తెలియదు. కొందరు హృదయం తిప్పినప్పుడు నీ హృదయం అది ఏం చేస్తున్నారంటే దేవుడు తిప్పినది. కోరల హృదయం తిప్పిన అదే దేవుడు ఈ పగలు ప్రార్థన చేయన దేవుడు బిడ్డలారా. కొన్ని విషయం కోసం లెక్క పెట్టి చెప్పుతున్నారు. కొందరు హృదయము తెరవబడడానికి సమయం. స్తోత్రం కలిగినగా. బెల్షస్సరు ఆ రాత్రి వాళ్ళు చనిపోయారు. ఆ రాత్రి కోరగొచ్చారు. కోరగొచ్చి వచ్చిన వెంటనే ఇశ్రాయేలు ప్రజలకి ఒక మాట చెప్పారు. యెషయా పుస్తకంలో ఒకటి వాక్యం చదవడానికి సమయం తీసుకోవట్లేదు. అక్కడ రాయబడి ఏమనగంటే మీరు వినాలి. స్తోత్రము. యెరూషలేము దేవాలయం కట్టడానికి ఉన్నవాడు ప్రయాణం చేయాలి. స్తోత్రం. 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 స్తోత్రం.
దేవాలయంలో నింపబడిన కొందరు ఏం చేశారు? దేవాలయం పని కోసం వాడు బయలుదేరారు. స్తోత్రం కలిగిన ఎలాగా బయలుదేరారంటే ఆమె ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ఇవ్వడానికి కోరగసిన దేవుడు లేపారు. రాయగడ పట్టణంలోకి విడుదల కలగడానికి దేవుడు ఒక్క వ్యక్తికి లేపుతుంది. దేవుడికి స్తోత్రం కలిగిన దేవుడు సంఘం కట్టడానికి దేవుడు ఒక్కడికి లేపారు. అందుకని దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అందుకే ఇశ్రాయేలు ప్రజలందరూ ఏడ్చారు. ఏడిచినప్పుడు ఏం చేసి విడుదల కలిగలేదనుకోండి. అప్పుడు దేవుడు చెప్పారంటే లేదు, నీకు విడుదల కలిగే 70 సంవత్సరాల తర్వాత విడుదల. అప్పుడు దేవుడు ఏం చెప్పారు? నీ అక్కడ ఇల్లు కట్టు, నీ అక్కడ ఏం చేయాలి? తోటం తీసుకో. అది చదివించి వినిపించడానికి ఇష్టం లేదంటే దేవుడికి స్తోత్రం కలిగింది. బాబుకి వెళ్ళి ఎవరు తోటం కట్టి తోటం నిర్మించారు, ఇల్లు కట్టారు, అన్ని చేశారు. స్తోత్రం. కానీ ఆడ దేవాలయం విషయం గురించి మర్చిపోయారు. స్తోత్రం. దేవాలయం కోసం వారు ఏం చేశారు? మర్చిపోయారు. దేవాలయం పని చెయ్యకుండా మర్చిపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే నీ పని చెయ్యలేకపోతే కోరసిన దేవుడు లేపారు. స్తోత్రం కలిగిన గాక. దేవుడు పని ఎవరు కూడా ఆపదండి. వేరొక్క మనిషికి దేవుడు లేపుతాడే. స్తోత్రం. గట్టిగా దేవుడి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకున్న మాట ఏమంటాయి? వెనకకి లేపిన వాడి కోసం దేవుడు ఏం చేశారు? మూడవది పరలోక తెరబడిన చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15, 16, 17 వాక్యం చదవండి. అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు ఇలాగ నాకు ఇచ్చాను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె అతని మీదకి దిగి వచ్చుట చూచెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసయ్య కోసం ఏం చేశారు? ఆకాశం తెరవబడి. ఎప్పుడు ఇతను బాప్తిసం పొందిన టైంలో ఆకాశం తెరవబడింది. దేవుడికి స్తోత్రం. యేసు ఎక్కడ నుండి వచ్చారండి? 14వ వాక్యం నుండి చదవండి. గలీలీ నుండి యేసయ్య ఎక్కడికి వచ్చారండి? యోర్దానుకి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. అక్కడ బాప్తిస్మం చేసిన వ్యక్తి ఎవరు? యోహన్న గారండి. ఆ యోహన్న గారు ఎటువంటి వారండి? యోహన్న సువార్త 3వ అధ్యాయం 30 వాక్యం చూడండి. యోహన్న గారు గురించి మీరు ఒక మాట వినండి. 3వ అధ్యాయం 30 వాక్యం. ఆయన హెచ్చవలసి ఉండి తగ్గవలి. యోగని గారు చెప్పిన వాడిని దేవుడు ఎక్కాలి, నేనేం చేయాలి? తగ్గాలి. దేవుడికి స్తోత్రం కలిగిన అటువంటి మనసులు కలిగిన ఒక యోగన్న గారి గురించి దేవుడి వాక్యం నుండి అంటే ఇక్కడ మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1 వాక్యం చదివినప్పుడు ఇదిగో దేవుని కొరకుగా త్రోవ సిద్ధపరిచిన ఒకడు వస్తున్నాడు. దేవదూత. అవును కదా, చదవమ్మా. ఇదిగో నా మార్గం సిద్ధపరచడానికి ఒక దూతను పంపిస్తున్నాను. ఆమె 2 దూతల గురించి ఎక్కడ రాయబడింది? ఒక దూత త్రోవ సిద్ధపరి, అది యోగన్న గారి స్తోత్రం. 2వ దూత అది యేసుక్రీస్తు వెండి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు కోసం యోగన్న గారు ఏం చేశారు? సిద్ధపరుచున్నారు. సిద్ధపరిచి నిలబడినప్పుడు ఇదిగో అందరికి బాప్తిసం ఇచ్చున్నారు. యోగన్న గారు అందరికి ఏం చేస్తున్నారండి? ఏది తండ్రి కుమారుడు పరిశుద్ధ నామములు కాదు. ఆ బాప్తిసం ఏ బాప్తిసం అండి? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కాదు. పాప క్షమాపణ ఆ కాలంలో యోగన గారు ఇచ్చిన బాప్తిసం ఏమంటే పాప క్షమాపణ కొరకున్న బైబిల్ 7 విధములుగా బాప్తిసం గురించి బైబిల్ రాయబడింది. అది సమయం లేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. ఇదొకటి బాప్తిసం ఏమంటే పాప క్షమాపణ కొరకుదే యోగన గారు ఏం చేస్తున్నారు? బాప్తిసం ఇచ్చున్నారు. బాప్తిసం ఇచ్చిన టైంలో యూదులందరూ పరిగెట్టి వచ్చినప్పుడు యోగన్న గారు ఎలాగ పిలిచారు? సర్ప సంతానమా. ఎందుకు పిలిచారు?
సర్ప సంతానం. యోహన గారు అందరూ మనమందరూ చూసినప్పుడు అందరూ బాప్టిజం పొందడానికి వచ్చారు. కానీ యోహన గారు చూసినప్పుడు వీళ్ళందరూ పాముగా కనిపిస్తున్నారు. ఆత్మీయుడు చూసినప్పుడు ఎప్పుడు ఎలాగా పాముగా ఆత్మీయుడు చూసినప్పుడు, ఆమె శారీరక మనిషిని చూసినప్పుడు చాలా అందం కలిగినట్టుగా. అరో నీకు దగ్గర కార్యాలు గ్రంథం 2వ అధ్యాయం చదవద్దు అంటే 2వ అధ్యాయం నెబుకద్నెజరు రాజావు చూసినప్పుడు ఏమంటే ఒక బొమ్మ కనబడదు, సుందరమైన బొమ్మ. కానీ దానియాలు చూసినట్టు బొమ్మ కాదు, అది 3-4 విధములున్న ఒక హింసన జంతువు. అది స్వంత్రం. ఒకటి అది సింహము, రెండవది ఎలుగుబంటి. స్తోత్రం కలిగిన గాక. మూడవది చూసినప్పుడు పులి వలె ఉంది. నాలుగవది చూసిన భయంకరమైన ఒక మృగము సముద్రములే బయటికి వచ్చిన స్తోత్రం. ఆత్మీయుడు చూసినప్పుడు ఆమె చలదు కనబడుతున్నారు. స్తోత్రం. యోగనాన్ని చూసినప్పుడు వచ్చి నిలబడిన వాడందరూ సర్ప చెప్పాలి గట్టిగా. ఎందుకు సర్ప సంతానం అని పిలబడినానికి కారణము ఆదామునే అవ్వే ఏం చేశారు? అవ్వ ఆమె మాట సర్ప మాట వినేది కాబట్టి ఆడిలు పుట్టిన వాడందరూ సర్ప సంతానం. స్తోత్రం కలిగిన నీ మంచి పేరు కాదు కానీ నీ సర్ప సంతానం. నిన్ను చూసినప్పుడు ఎలాగా కనబడుతున్నారు? వంగర వెళ్ళిన నువ్వు కూడా సర్పమడా? దేవునికి స్తోత్రం. నీ మనుషులుగా నడుస్తున్నారు కానీ నీ లోపల ఒక సర్పము. స్తోత్రం కలిగింది కదా. అందుకే బాప్తీసు యోహన గారు ఏం చెప్పారు? సర్ప సంతానమా రాబో దినముల ఉగ్ర నుండి తప్పించుకో. ఈ పని నేను కూడా అదే చెప్పబోతున్నాను. రాబో దినముల ఉగ్ర నుండి తప్పించడానికి ఇదిగో బాప్తిస్మం పొందు. ఈ బాప్తిస్మం పొందడానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా నీకు తెలియాలి. కొలొస్సే పత్రిక 1 అధ్యాయం 15-16 వాక్యం చూడండి. బాప్తిస్మం పొందడానికి వచ్చిన వ్యక్తి గురించి చూడండి. 1:15-16. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అంటే దేవుని సృష్టికి ఆది ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయన సృష్టించిన ఆకాశం భూమి సర్వము సృష్టించిన దేవుడి కుమారుడు ఇదిగో నీళ్ళకి దిగడానికి వచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. సర్వ లోకానికి చక్రవర్తి అయిన దేవుడు ఇదిగో ఆ నీటిని బట్టలు పడిపించడానికి దిగి వచ్చారు. యోగన్న గారు నీటిలాడికి బాప్తిస్మం ఇచ్చినారు. కానీ అదిగో ఆ బట్టలు తడిచి నీటిలో ముడిగిన వాడు అగ్నితో బాప్తిస్మం ఇచ్చిన వాడు. యోగన్న గారు నీటిని బాప్తిస్మం ఇచ్చినప్పుడు యోగన్న గారి దగ్గరికి వచ్చిన వాడు అగ్నిని బాప్తిస్మం ఇచ్చిన సర్వశక్తికి సర్వలోకానికి చక్రవర్తి అయిన యేసయ్య ఆయన బట్టలు నెలితే ఏం చేసి తడిపి నీటిలో బాప్తిస్మం పొందులు సోదరుడు. ఎందుకు యేసు పాపం ఎరగలేని వాడికి ఎందుకు బాప్తిస్మం? యేసయ్య పాపం ఎరగని వాడైతే ఎందుకు బాప్తిస్మం ఆయనకి ఇచ్చారు? యేసయ్య పాపం ఎరగలేదు, దానికి ఎందుకు బాప్తిస్మం? అదే ఎవరైనా అడుగుతారు సోదరుడు. అదే మనం చదివిన వాక్యము నుండి 3:15 వాక్యము 3:15 వాక్యము. ఎందుకు యేసయ్య బాప్తిస్మం పొందారు? నీతి నెరవేర్చ కొరకు యేసయ్య బాప్తిస్మం పొందారు. 1, 2 యోహాను సువార్త 1:31 ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోవాలి. స్తోత్రం. యేసు ఎందుకు బాప్తిస్మం పొందారని అది ఉన్న అర్థం. ఎందుకు యేసయ్య బాప్తిస్మం పొందారు? ఇశ్రాయేలుకి ప్రత్యక్షం అవడానికి దేవుడు బాప్తిస్మం పొందారు. ఈ 2 కారణములు యేసయ్య బాప్తిస్మం పొందడానికి కారణం. స్తోత్రం కలిగింది.
హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అదే యేసయ్య బాప్తిజం పొందడానికి ఉన్న మొదటి కారణము నీతి నెరవేర్చడానికి, రెండవది కారణం ఇశ్రాయేలుకు ప్రత్యక్షం రావడానికి ఆయన బాప్తిజం పొందారు. స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. యేసు ప్రభు నీటిలో బాప్తిజం పొందగా స్తోత్రం. అంటే బాప్తిజం పొందినప్పుడు ఆకాశం తెరవబడతాడు. యేసు నామమున విడుదల. ఇది మంచి క్రియలండి. దేవుని కొరకు బాప్తిజం పొందిన దేవుని బిడ్డలారా, మన్ని స్తోత్రానికి మూయబడినప్పుడు ఆకాశం తెరవబడుతుంది. నీ కుటుంబం నీకు మూయబడుతుంది, నీ వెలుగులు నీకు మూయబడుతుంది. కానీ పరలోక నీ కోసం ఏమవుతున్నారు? తెరవబడతాడు. స్తోత్రం స్తోత్రం. ఆకాశం తెరవబడి ఆయన మీదకి ఏం చేసిన పరిశుద్ధాన్ని ఎందుకు దిగారు? పాపం. బైబిల్ పాపురం మూడు సమయంలో వచ్చాయని వెళ్ళిపోయినట్టుగా బైబిల్ ఉంది. అదొక చెప్పడానికి కూడా సమయం తీసుకున్నాను. పాపురం మూడు టైంలో ఏమైంది? పాపురం వచ్చింది, వెళ్ళింది, వచ్చింది, మళ్ళీ తిరిగి రాలే. స్తోత్రం. మూడోసారి ఏం చేయలేదు. స్తోత్రం. హల్లెలూయా. అది సమయం తీసుకోలేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. యేసయ్య మీదకి ఏం చేశారు? పావురం ఏమైందండి? తిరిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి మీదకి తిరిగి వచ్చారు? యేసయ్యకి యోహాను చూసి ఏం చెప్పారు? గొర్రె పిల్ల అని చెప్పుతున్నారు. ఆమె చెప్పాలి. గొర్రె పిల్ల మీదకే పాపం దిగుతుంది, శుభ్ర పైనకి దిగదు. స్తోత్రం. ఎవరి మీదకి పాపం దిగుతుంది? స్తోత్రం కలిగినగా. ఎవరి మీదకి దిగదు? ఆమె చెప్పాలి. చెప్పాలి. బయటికి చూస్తే గొర్రె పిల్ల, లోపల చూస్తే యూదా గోత్ర సంఘం. యేసయ్య బయటికి చూసినప్పుడు ఎలాగ కనబడుతుంది కండి? గొర్రె పిల్లగా కనబడుతుంది. లోపల చూసినప్పుడు ఎలాగ ఉంది? యూదా. ఆమె చెప్పాలి గట్టిగా. పావురంకి ఎన్ని రెక్కలు ఉందండి? 2 రెక్కలు. ఆ రెక్కలు ఎన్ని ఇది ఉందండి తెలుసా మీకు? సైడ్ 9. ఒక రెక్కలు ఏముంది? 9 ఈగలు ఉంది. రెండో సైడ్ లో చెప్పండి. అన్ని పావురం పట్టుకొని ఒకసారి లెక్క పట్టండి, చూడండి. స్తోత్రం కలిగింది. అది కాస్త యేసయ్య మీదకి దిగి వచ్చిన ఆత్మ 2 లక్షల స్తోత్రం కలిగింది కాక. ఒక పక్క ఏముందండి? వరములు ఉంది. ఇంకొక పక్క ఏముందండి? ఫలములు. స్తోత్రం కలిగింది. వరములు ఫలముంది, ఆత్మలకి వరములు ఉంది. యేసయ్య మీదకి పావురం ఎలాగ దిగి వచ్చారు? ఆమె యేసయ్య మీదకి పావురము దిగి వచ్చారు. మన మీదకి పావురం వలనగా అక్కి దిగి వచ్చారు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయములో 1 నుండి కిందకి 3 వరకు చదివితే పెంటెకోస్తు దినములో ఆయన ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుండి అక్కి వారు తల మీదకి దిగి వచ్చారు. యేసయ్య మీదకి పావురము, ఆయన పాపం లేదు కాబట్టి మనలోని పాపములు కాబట్టి అగ్గి దిగాలి. అగ్గి దిగితే ఏమవుతున్నారంటే పాపములు నశింపజేయడానికి శక్తి కలిగిన ఆత్మశక్తి దిగిన కాక. ఈరోజు పరలోక తెరవబడిన కాక. ఈ నీళ్ళకి అగ్గి దిగిన కాక. మన మీదకి దేవుడు అగ్గి దిగించండి. దేవునికి స్తోత్రం. అందుకనే మొదటి Peter 1 అధ్యాయం 1 వాక్యం చదివితే, మొదటి Peter 1 అధ్యాయం 1 వాక్యం చూడండి. యేసుక్రీస్తు అద్భుతమైన తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును
బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే. ఆమె చెప్పండి గట్టి సార్. ఆత్మ వలన మనం ఏమైందండి? అగ్ని వలన పరిశుద్ధ పొందిన దేవుడు బట్టలు ఈ రోజు పరిశుద్ధ వాకి నీ మీదకి దిగత మాత్రమే ఆమె పరిశుద్ధలోనికి నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అగ్ని ఈ రోజు దిగిన గాక. ఆకాశం తెరవబడి ఏమైందండి? స్తోత్రం. పరిశుద్ధాల దేవుడి దగ్గర ఆకాశ మండలంలో ఎవరు ఉన్నారు? సంచరించిన సాతాని శక్తి ఉంది. సాతాని శక్తి ఉన్న చోట ఏం చేశారు? అవును, సాతాని శక్తికి ఏం చేశారు? రెండు భాగాలు చేశారు. స్తోత్రం. మీరు అదే చూడండి. మార్కు సువార్త 1:10 కూడా చూడండి. మార్కు సువార్త 1:10 కూడా చూడండి. మార్కు సువార్త 1:10. ఆమె చెప్పండి. సాధారణ శక్తి ఉన్న చోట దేవుడు ఏం చేయ ఆత్మ దిగి వచ్చినప్పుడు ఏమంటే చీనికిందండి. ఈ రోజు ఆత్మ ఎవరికి చెప్తున్నారు నాకు తెలియదు. ఏ రాయగడ సంఘబడికి చెప్తున్నారు. ఆమె బాప్తిసం పొందిన దేవుడు విన్నాడా? ఈ మీద ఆత్మలు తిరగలేదు. ఈ రోజు తెరవడతాయి చీల్చి రావాలి. ఆత్మ చీల్చి వచ్చినప్పుడు ఆకాశ మండలముల దుష్టాత్మ సేన. ఎపిసుపత్ర 1:2-3 వాక్యం. ఆకాశ మండల దుష్టాత్మ సేన ఉంది. ఆ చోట ఏం చేసి ఆత్మ దిగినప్పుడు ఏమైంది? చిరి ఆత్మ దిగితే ఇప్పుడు వరకు గట్టిగా నిలబడిన అందగా శక్తి చీచబడినగా రాయగడ సంఘబడిన మీదకి ఆత్మ సరిగా దిగిన అనుకో. నీ ఇంటిని నిలబడిన అందగా శక్తి, నీ కుటుంబం నిలబడిన అందగా శక్తి, నీ జీవితం నిలబడిన అందగా శక్తి తీసి ఈరోజు విడుదల జరగట్లేదు. ఆత్మ పొందిన బాప్తిసం పొందిన వారి మీదకి Yes! Oh, we got that! Yes, we're going to the video. Again! Hallelujah! కొన్ని శక్తులు చిరిగట్టే పరిశుద్ధం దేవుడు కథగా అంటున్నారు. ఆత్మ దిగినప్పుడు ఇప్పుడు వరకు తిరగలేని చోట కొన్ని శక్తులు తిరగలే ఆత్మశక్తి లోపలికి దిగట్టే. చిరిగిపోగట్టే కొన్ని శక్తులు చిరిగట్టే. కనబడుతున్నారు
ఆత్మశక్తి యేసయ్య బాప్తిస్మం పొంది పైకి వచ్చినప్పుడు ఆత్మ దిగినట్టుగా నీ మీదకి ఆత్మ కూడా దిగనగా నీ బాప్తిస్మం పొందారు ఇప్పటి వరకు నీ మీదకి ఆత్మ దిగలేదు. యేసు నామములో ఆత్మ దిగదు. నేను చెప్పిన మాట ఏమండి, దేవుడు బిడ్డలారా, బాప్తిసం పొందిన వాడు తల మీదకి పర్లోకం తెరబడి ఆత్మశక్తి దిగుతాడు. స్తోత్ర 2025లో రాయుడు సంఘ బిడ్డల మీదకి ఆత్మ దిగుతాడు. ఆత్మ దిగినాక ఇప్పుడు వరకు నీకు కుటుంబం కలిగి చేసిన వారి భర్తను మీకేస్తే అనుమానం పెట్టిన శక్తి, వారి భర్తల మీదకి స్తోత్ర కలిగి చేయని శక్తి, ఆ శక్తి చించి చివి చింపి రెండుగా మార్చడానికి ఆత్మశక్తిని కట్టే ఈ శక్తి అన్నది నీ శక్తితో కాదు, నీ బలంతో కాదు, ఈ ఆత్మ ఈ శరీరములకి ఆశ్రయించిన అమ్మగారి శక్తి తీసుకోవడానికి ఆత్మశక్తిగా అయ్యది కొన్ని బద్దలములు ఒకటి యాకోబు కోసం తెరవబడింది పరలోకం. 2 చేరలో ఉన్నవాడు దేవుని బిడ్డల కోసము ఆకాశం తెరబడింది. 3 యేసయ్య బాప్తిసం పొందినప్పుడు పరలోక ఆకాశం తెరబడింది. 4 అదొకటి చెప్పి ఈ వాక్యం ముగిస్తున్నారు. వాక్యం వచ్చిన వారు చెప్తున్నారు స్తోత్రం. అపోస్తుల కార్యము 7 అదే మనం మొదటిగా చదువు. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 75 నుండి కిందకి చదవండి. సరే 54 నుండి కిందకి చదవండి. వారి మాట విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వం మందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు. స్తోత్రం. ఇక్కడ ఎవరి కోసం తెరవబడింది అంటే ఈ స్టెఫాను సాధారణ ఒక వ్యక్తి కాదంటే సాధారణ ఒక వ్యక్తి. అపోస్తుల కార్యం 6 నుండి కిందకి చదవండి. అపోస్తుల కార్యం ఆ దినములో విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సనుక్కోసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను నీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమించుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచార
అందులో ఎడతెగక ఉండుమని చెప్పిరి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారి విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడై స్టెఫెను. సోదరు స్టెఫెన్ గారు ఇందులో ముందుకు ఏ పని చేశారు మీరు చూడండి. ఏ పని చేశారు? స్టెఫెన్ ఏ పని చేశారు? ఇప్పుడు మీరు చదవలేదు సోదరం. హల్లెలూయా. అడి యోధులు గ్రీకు ఆడ ఏం చేశారు? చిన్న చూపు చూపించారు అని చెప్పుకొని వారిలో ఏమైంది? 7 ఎంచుకున్నారు. సణుగులు ఆడుతున్నారు. సోదరం అదే ప్రభుల సంఘములకి చిన్న చూపు చూసుకొని ఇప్పుడు 100 విశ్వాసులు అందరికి ఒకే రీతిగా చూడడానికి అవుతుందా? అవదు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటుంది. సోదరం హల్లెలూయా చెప్పండి. 100 మందిలో ఉన్న విశ్వాసం దగ్గర పాస్టర్ అందరికి ఒకే రీతిగా చూడడానికి అవుతుందా? అవదు. అప్పుడు ఇది చూసినప్పుడు ఏమైంది? చిన్న చూపు చూడడానికి మొదలెట్టారు. ఇది చిన్న చూపు చూపించారని మొదలు పట్టుకొని వారి మధ్యలో సణుగులాడని మన సంఘంలో ఉన్న ప్రభుడు అదే. అయ్యారు నన్ను చూడలేదు, చూడలేదు. నీ కన్ను చూడలేదు, నీ కన్ను నిన్నే చూడడానికి అవదు. వేరే మనుషులకు చూడొచ్చు. అందుకని నిన్ను చూడలేను కాబట్టి ఇక్కడ ఈ రోజు వచ్చినప్పుడు నీ అద్దం దగ్గర నిలబడలేదు. అద్దం దగ్గర ఎందుకు నిలబడారు? నీ స్వయంగా నిన్ను చూడలేదు. అందుకని నీకేం కావాలి? అది ఈ కన్నుతోని మా అందరికి చూడడానికి తిరుగుతుంది. సొంతం చూడలేని వాడు అందరికి ఎంత కవరం అంటారండి అయినా. నీ చెప్పు, నీ కన్ను నిన్నే చూడడానికి మంచిది కాదని చెప్పు. నీ కన్ను నిన్ను చూడడానికి చూసుకోవడానికి కన్ను నన్ను చూడడానికి మంచిది కాదని చెప్పు. నన్ను చూసుకోవడానికి మంచిది కాదు. ఆ కన్నుతోని నీ అందరికి చూడడానికి వెళ్ళదు. ఎవరు అందరూ ఉన్నారో లేదో తెలియదు. సోదరు కలిగి ఈ కన్నుతోని మమ్మల్ని చూడలేదు. మనం ఏం చేసాం? అందరికి చూడరు. పోనండి అక్కడ విసరించి మధ్య నా విషయం అక్కడ మాడిపోతాను. దేవునికి అప్పుడు ఈ చిన్న చూపు చూపించారు అని చెప్పుకొని వారి మధ్యలో ఏం చేశారు? సణుగులాడినప్పుడు ఏం చేశారు? సణుగులాడిన కాబట్టి వారిలో అపోస్తలులు దేవుని వాక్యం బోధించడం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానంతోనూ అదే ఇదే అటువంటి వాడు కావాలి. ఇది ఎందుకు ఈ చిన్న చూపు వచ్చాడు? ఆత్మ లేదు కాబట్టి. ఆత్మ లేదు, జ్ఞానం లేదు, విశ్వాసం లేదు. సోదరం అవును, విశ్వాసం లేదు, ఆత్మ లేదు, దాన్ని బట్టి చిన్న చూపు వస్తుంది. నేను పెద్దోడిని, నేను చిన్నోడిని, ముందు వచ్చినోడిని, తర్వాత వచ్చినోడిని. సోదరం కలిగిన కనుక నేను అది విడదీసిగా చెప్పలేదు. మీరు అండర్స్టూడ్ గా ఉన్నారు, అందుకని అర్థం అయిపోయింది. అందుకని ఆత్మ నింపిన వాడు, రెండు జ్ఞానము. స్టెఫాను 7 విషయములు నింపిన వాడు అంటే చెప్పడానికి సమయం లేదు. స్తోత్రం. ఒకటి ఆత్మను నింపారు, 2 విశ్వాసం నింపారు, 3 జ్ఞానములు నింపారు. స్తోత్రం కలిగిన కాక చెప్పండి గట్టిగా స్తోత్రం. అటువంటి వాడిలో ఒక్కడే స్టెఫాను. ఆయన ఎక్కువ ప్రసంగం ఏం చేయాలి? ఒక్క ప్రసంగము. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయంలో ప్రసంగం స్టార్ట్ ఎవరి నుంచి? అబ్రహాము మొదలుకొని ప్రసంగం ప్రారంభించారు. అబ్రహాం మొదలుకొని ఇంకే ఎవరి దగ్గర? ఇస్సాకు దగ్గరికి వచ్చారు. ఓ సోదరం. యాకోబు దగ్గరికి వచ్చారు. యాకోబు తర్వాత ఎవరు? యోసేపు దగ్గరికి వచ్చారు. స్తోత్రం. యోసేపు సహోదరానికి అందరూ అది ఏం చేశారంటే అసూయ నిమిత్తం అని ఏం చేశారు? అమ్మేశారు. స్తోత్రం. ఏమండి? అసూయ నిమిత్తం సహోదరులు అమ్మేశారు. కీర్తనములు కలిసి మీరు చదివితే దేవుడు కూడా చెయ్యాలి మీద ఉంది అని. దేవుని చెయ్యకపోవడం దానికి అనుకూలతగా ఉండేది. ఎవరికి? యోసేపు అమ్మడానికి దేవుడి చెయ్యి అనుకూలంగా ఉండేది. అనుకూలంగా దేవుడి చెయ్యి అనుకూలంగా ఉండిన కాబట్టి అమ్మబడింది. ఎవరైనా నీకు ఎదురుగా ఉంటే
ఆడు కాదు, దేవుడు చెయ్యి ఆడికి అనుకూలంగా ఉన్న కాబట్టి నీకు ఎదురుగా వస్తుంది. అది ఎప్పుడైనా వాక్యం చెప్తాను. సోదరం గట్టిగా సోదరం చెప్పిన సోదరం గట్టిగా చెప్పు, సోదరం చెప్పండి గట్టిగా. ఇంకా చెప్పాలి. యోసేపుకి ఎందుకు అమ్మి వేసారంటే మీకు అందరికీ తెలియదు. ఎందుకు అమ్మి వేసారు? అమ్మి వేసిన వాడి దగ్గర ఉండి కొనుక్కోవాలి. అమ్మి వేసిన వాడి దగ్గర నుండి ఏది బ్రతకడానికి కొన్నదాని అర్థమైంది. ఈ రోజు నిన్ను అమ్మిసేరని అనుకో, రాబోతున్న నీ దగ్గరకు వచ్చి కొట్టారా? అర్థం తెలిసిన వాడు బ్రతకడం కష్టపడ్డ వాక్యం విని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు నమ్మలేకపోతే ఈడు బ్రతుకుడు ఆగరు జరగదు. స్తోత్రం. అది జరగాలంటే ఇది జరగాలి. ఏది అమ్మబడారు నీకేది ఏది జరగాలంటే ఏదైనా ఏది రావాలి. నేను ఎవరికి చెప్తున్నారని నాకు తెలియదు. నీకేదైనా కీడు జరుగుతుంటే ఏదైనా మేలు జరగాలి. నేను నీకే చెప్తున్నాను. నీకేదైనా కీడు వేదన కలుగుతున్నారు, ఏదైనా మేలు ఏదో ఒక మగిదారికి రావాలి. హల్లెలూయా. మనకందరికీ తెలియదు, ఏదైనా ఒకటి చచ్చితే ఒకటి బతుకుతుంది. అది ప్రకృతి సిద్ధాంతం. ఏంటి? ఒకటి చస్తే ఎవరైనా నేను కుత్తే నీ మేలు అవుతుంది. ఎంతమందికి అర్థమైంది? ఎవరైనా నిన్ను కుత్తుతున్నారని భయపడకూడదండి. ఆ కుత్తినప్పుడు నీ చెప్పు నా బ్రతుకుతుంది. అంచికి ఏమవుతుంది? అంచి కథ చెప్పాలి. నీ అంచి కథ ఏమవుతుంది? యోసేపు గమ్మేశారు. ఆ యోసేపు గమ్మిన తర్వాత ఇంకేం చేశారు? మోసేకి ఏం చేశారు? నీళ్ళు పుట్టాయి, నీటిలో ఏం చేశారు? అక్కడికి అమ్మేశారు. ఇదే ఇంకేం చేశారు? నీళ్లు పెట్టారు. ఈ సౌరి మొత్తం ఎవరికి స్టేఫన్ గారు ఆజ్ఞ పరిధి చేశారు. ఆజ్ఞ పరిధి చేసినప్పుడు 53 వాక్యం చూడమ్మా. 53 అపోస్తలుల గారు 7:53 త్వరగా కైకొనలేదు. అమ్మా 51 నుండి చదువమ్మా. 51 నుండి చదువమ్మా. ఎదురించుచున్నారు. తర్వాత హింసించారు. చంపిది. ఇది చెప్పినప్పుడు వారికి ఏమొచ్చిందంటే ఎందుకు మండేరు? చేసిన చెప్పినప్పుడు మంటుతున్నారు. అవును కదా? ఏది చెప్పరు? నీకేం లేదు, సున్నతి లేదు. ఎక్కడ? హృదయములో. అదే రండి సున్నతి. మనకు సున్నతి లేదు. ఉందా? మనకు సున్నతి ఉందా? ఆమేన్. ఆమేన్. ఫిలిప్పీ గ్రంథంలోకి రండి. ఫిలిప్పీ గ్రంథం ఇది మర్చిపోకూడదు. అక్కడ ఉండదు, సమయం పోతున్నారు. స్తోత్రం. నీ చెప్పలేను కాబట్టి నేను ఫిలిప్పీ గ్రంథం తీసుకున్నాను. ఫిలిప్పీ గ్రంథం 3వ వాక్యం చూడండి. 3వ వాక్యం చూడండి త్వరగా. 2వ వాక్యం చూడమ్మా. 2వ వాక్యం చూడండి. జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ చేతనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆరాధన చేసిన దేవుడి బట్లకి ఏముంది? అదే
సున్నత్ అంటే నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. అదే ముస్లిమాన్ అని మాత్రమే అది చేస్తున్నారు సున్నత్. మనకి ఇప్పుడు మనకు కూడా సున్నత్ ఉందట. మన సున్నతే అండి. ఆ రోమపత్రిక 3వ అధ్యాయం 29వ చూడండి. 3వ అధ్యాయం 29. అవునా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాస ద్వారానుగాను నీతిమంతులుగా తీర్చును. 28 కూడా చదువుదలి. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు 22వ అధ్యాయం 3వ అధ్యాయం 28. బయటలున్న సున్నత కాదు, బయటలున్న అదే చదవండి. శరీరమైన భాగ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందులో సున్నతి. అంటే మనకు హృదయం ఏది రోజు మన మారు మనసు పొందరో అప్పుడు మనకు ఏమైంది అంటే సున్నతి పొందేది. అంటే ఈడి సున్నతి లేనివాడు. ఈ వాక్యం అన్ని చెప్పినప్పుడు ఏమంటే మీరు ఆడికి చంపారు, మీరు ఆడికి ఏం చేశారు, కొట్టారు, రాళ్ళతో కొట్టారు అని చెప్పినప్పుడు వారికి ఏమొచ్చింది? ఎందుకంటే కోపం అంటడానికి కారణం ఉన్న వాస్తవాన్ని చెప్తే ఉన్నట్టుగా చెప్తే అందరికి ఏమొస్తుంది? ఉన్నట్టుగా చెప్తే అందరికి ఏమొస్తుంది? అందరికి సబ్బేస్తే ఎవరు ఏం చెప్పరు. క్యాట్ ఉంది కదా, క్యాట్ పెళ్ళి ఇలాగా మీరు అక్కడికి ఏం చేయదు. పామండి ఇలాగ నమ్ముతాడు మనం తిరిగి చెయ్యండి. తిరిగి ఇలాగ చేస్తాడు. అప్పుడు ఆడు స్వభావం బయటకు వస్తుంది. అందరికి ఇలాగ చేస్తే తిరిగి చెప్పిన అనుకో. స్నేహం గారు తిరిగి వాక్యం చెప్పడానికి ప్రారంభించినప్పుడు వారు ఏం చేశారంటే తెలుసా? స్తోత్రం కలిగిన కోపంతో మండారు, ఈడు కోపంతో మండారు. స్నేహం ఆత్మలు నింపారు. అర్థం ఉన్న వారు కోపంతో మంటారు, ఈయన ఆత్మశక్తితో మంటారు. ఏ మంటలో నువ్వు ఉన్నావు? కొందరు ఇంటిని మంటుతున్నారు. మీరు విన్నారా ఎప్పుడైనా? సోదర కలిగిన చర్చిలు వచ్చినప్పుడు ఆత్మతో నింపారు. ఇంటిలో మీరందరూ ఇక్కడ ఉన్నారు కదా. చర్చిలు వచ్చినప్పుడు చర్చిలు వచ్చినప్పుడు ఆత్మతో నింపాడు. మరి ఇంటికి వచ్చినప్పుడు కోపంతో నింపాడు. అర్థం అవ్వలేదు. చర్చికి వచ్చినప్పుడు ఎలాగ అవుతున్నారు? ఆత్మతో నింపబడిన వాడు. ఇంటికి వచ్చినప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు పేరు ఫైర్ ఇచ్చిన పేరండి. చెయ్యిన పని నీలే చాపీడి అందరూ పేరు ఫైర్ ఇచ్చండి. చెయ్యిన పని ఆపడం మంటలు ఆపడం. నీకు అర్థమైంది? పాపం మంటుకు వస్తున్నారేమో. గట్టిగా సోదరం చెప్పాలి. వారందరూ కోపంతో ఏమైందండి? నింపారు, మంటారు. అప్పుడు ఏం చేశారు? దేవునికి స్తోత్రం. కోపంతో మంటడం కాదండి. వాళ్ళు ఏం చేశారు? మంటి అయ్యో అదే భయంకరం. పనులు ఏం చేసింది? కోపం వచ్చినప్పుడు కొందరికి ఏమవుతుంది? మధ్య లేదు, దొరకలేదు, అందుకని పల్లి కొడుతుంది. ఇంత కోపం, ఇంత పళ్ళు కోరకడం, ఇంత ఆత్మ నింపడం నాకు డౌట్ ఉంది. చెప్పండి.
దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సమయం ఆయింది కానీ నేను సమయం చూసుకొని అంటే చెప్పొద్దున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఆడు కోపంతో నింపారు, పళ్ళు కొరుకారు, ఇంకేం చేశారు, కళ్ళు రాళ్ళు దొరికింది. అవును కదా? ఏంటది? చదవమ్మా. అయితే అతడు పరిశుద్ధాత్మ 54 వారి మాటలు విని కోపంతో మండిపడి ఆ. అతని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని. తర్వాత 58 వెళ్ళగొట్టి ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? స్తోత్రం కలిగింది కాక. స్తోత్రం చెప్పండి. వీడు చేయనప్పుడు కోపమని నింపారు, ఇంకేం చేశారు? కోపమని నింపిన తర్వాత ఈడితో కోపమని నింపినప్పుడు ఏం చేయలేదు? ఇచ్చాడు. ఎక్కడ? పట్టణం వెలుపలికి. ఎవరికి? పట్టణం వెలుపలికి తీసుకొని రాళ్ళతో ఏం చేశారు? చంపేశారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. రాళ్ళతోని ఆడికి కొట్టినప్పుడు ఏం జరిగిందమ్మా? 56 నుండి చదవండి. 56 59 చూడండి. ప్రభువును గూర్చి పెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోనమని ప్రభువును పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టిరి. రాళ్ళతో కొట్టినప్పుడు ఈ నోటి నుండి ఏమొచ్చిందండి? స్తోత్రం కదా. రాళ్ళు భయపడినప్పుడు, రాళ్ళు తన శరీరములు పడిపోయినప్పుడు ఆయన ప్రార్థన చేసిన ప్రభువా నా ఆత్మకి చేర్చుకోనమని దేవునికి స్తోత్రం. అందుకే గట్టిగా స్తోత్రం చెప్పండి. నా రాళ్ళకి నా శరీరంలో రాళ్ళు తగలకుండా కాపాడమని చెప్పలే. నీ అదే చెప్పాలి. శరీరం కోసం మొత్తం డెకరేషన్ చేయకుండా ఆత్మ కోసం శరీరం కోసం ఎన్ని చీరలు, కొన్ని ఇలాగ కొన్ని అలాగ ఉంచుతారు. నీ శరీరం కోసం చెయ్యకుండా ఆత్మ కోసం విశ్వాసీల హృదయం ఇప్పుడు కూడా తెరవడలేదు. నీ ఆత్మ కోసము ప్రయత్నించాలి. అది వెళ్ళిన చోట గురించి చూడ. స్తోత్రం కలిగిన తర్వాత రాళ్ళు పడినప్పుడు వాడే చెప్పారు, దేవా వారి పాపం ఏం చెయ్యాలి? క్షమించమని. ఆత్మ నింపిన వాడు ఇద్దరి కోసం ఏం చేసి క్షమించిన మనసు కలిగిన వాడు. నేను మాట ముగిస్తున్నాను. ఆత్మ నింపిన వాడు ఆత్మను నింపలేని వాడు కళ్ళు రాళ్ళు పట్టుకున్నాడు. ఆత్మ నిండుబాట్లు లేనోడు రాళ్ళు పట్టుకొని చంపుతాడు. భోజనం చేసిన స్త్రీకి పట్టుకొని ఏసై దగ్గర తీసుకొని వచ్చారు. ఏసై అమ్మా నీ ఏం చేయకూడదు. నేను నీకు అడుగుతున్నా అమ్మా ఇంకా అది చెప్పొద్దు. ఏసు చెప్పరు అమ్మ ఇంకా నేను నీకు చెప్తున్నా ఆత్మ నింపిన నీకు ఇంకా చెప్పొద్దు. ఇప్పుడు చెప్పుకొని తిరిగినది స్తోత్రం కలిగింది కానీ నీ ఇంటిని పలికిన మాటే ఉంది కదా, అది ఇంకా చెప్పొద్దు. స్తోత్రం కలిగింది కాక. ఏసై దగ్గరికి వచ్చిన వారికి ఏసై చెప్పింది ఇంకా చెప్పొద్దు, చెయ్యొద్దు అనండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాళ్ళతో కొట్టడానికి వచ్చినప్పుడు ఏం చేశారంటే తెలుసా? విజయస్థాపనకు ప్రార్థన చేయడం ప్రారంభందేవా ఇది చేయన పాపం ఏంటి తెలియలేను కాబట్టి ఈయనకి ఏం చేయాలి? ఆత్మ నింపిన వాడు క్షమించిన వాడు. అవునా? క్షమించిన స్వాతం నీ వల్ల నీ ఏసై అయితే ఎలా ఉంది? నీ వలన ఏసై అయితే నువ్వే ఏసై అయితే ఎలా అవుతుంది? ఇప్పుడు ఈ రోజు నిన్ను ఏసయాకి నేను మార్చబోతున్నా. అలా జరగదు. చిన్న కత్తి తెచ్చి మనం అందరికీ చంపేస్తాను. అర్థమవుతుంది.
డూప్లికేట్ వేసి చూపించేస్తారు. ఇప్పుడు నీ ఉన్న అదే కోపంతోని నేను యేసయ్య మార్చిన అనుకో, ఇరుగులు పరుగులు వారి పాపం చూడకుండా అందరికీ చేస్తారు. నిన్ను యేసయ్య మార్చలేరు, అందుకని స్తోత్రం కలుగును. యేసయ్య క్షమించినట్టుగా నీ కూడా, యేసయ్య క్షమించినట్టు నీ కూడా, యేసయ్య క్షమించినట్టుగా నీ కూడా. ఇది ఆత్మ నింపితే మాత్రమే క్షమించడానికి అలా మనసు వస్తుంది, లేకపోతే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ అనుకున్నా నీ దగ్గర కూర్చున్న వాడు నీ దగ్గర ఉన్న ఆ వ్యక్తికి నీ వల్ల ఒక హృదయం ఆడుతుంది. నీ అనుకున్న నాకు ఒక్క హృదయం ఆడుతుంది, హృదయం లేదంట. ఎవరికి చెప్తున్నారో తెలియదు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. సేవకులు గారు ఏం చేశారు? దేవా క్షమించారు. స్తోత్రం. అప్పుడు స్టెఫెన్ గారు ఏం చేశారండి? పరలోకములకు తేరు చూశారు. ఎక్కడ చూశారు? నీ ఎక్కడ తేరు చూస్తున్నారు? నీ ఎక్కడ చూస్తున్నారు? భూమిలో ఉన్న చెప్పించేసి పళ్ళు కొరికేసుకుంటుంది. నీ ఎక్కడ చేస్తున్నారు? ఎవడు సాయం చేయడానికి రాలే, ఆడ వినవచ్చా? అమ్మ అక్కడికి వెళ్ళిందా? పైకి చూడరా? ఎందుకు పైకి చూడలేదు? యేసువే బయటికి తేరి కిందకి చేరు చూసిన వాడు మీదకి రాను. కిందకి పైకి కిందకి సైడ్కి చూసిన వాడు తల మీదకి ఏం పడాలి? అప్పుడు ఎక్కడికి చూస్తుంది? కొందరికి ఇదే ఏంటి ఎందుకు మాట్లాడుతుంది అంటే తేరు చూస్తుంది. ఏంటి ఏంటి వేరే మనుషులు తప్పు తేరు చూసి నీకు సిగ్గు లేదా? ఈ సోపు కథలే నేను ఎప్పుడు చెప్పిన, ఒక మనిషిని పుట్టినప్పుడు 2 సంచి ఉంది. ఫ్రెండ్లో ఒక సంచి, అది అందరి సంచి. ఫ్రెండ్లో ఒక సంచి ఉంది, వెనకలో ఒక సంచి ఉంది, అది ఆడి సంచి. ఆడి చేయని తప్ప మొత్తం ఎక్కడికి వేసింది? మనమందరూ చేయని తప్ప ఎక్కడ? అప్పుడు ఎప్పుడు ఏదో చూస్తున్నాం. ఏసునామముల సంచి తిప్పు. ఏసునామముల సంచి ఏం చేయాలి? మార్గ తిప్పండి. ముందుకున్న సంచి వెనకకి వెళ్ళిపోండి. వెనకకి అలాగా చూసి ఉంటే నీ ఎవరి గురించి చెప్పరు. నువ్వు నిన్ను చూస్తే స్వయంగా చూసిన వారికి ఎవరి గురించి చెప్పదు. నిన్ను నీయే చేయాలి. స్వయంగా చూసుకుంటే వేరే మంది గురించి చెప్పడానికి సమయం దొరకదు. సోదరుడు నేను చెప్పిన మాట ఏమిటండి? ఆమె యేసయ్య పరలోకమైన సింహాసనం ఏం చేస్తున్నారు? కూర్చున్న దేవుడు లేచి నిలబడుతున్నారు. హల్లెలూయా. నీ మీదకి రాలి పడుతున్నారు. భయపడకూడదు. కిందకు చూడు, పైకి చూడు. యేసయ్య నిలబడుతున్నారు. నీకు ఎదురుగా మాట్లాడుతున్నారు. నీ భయపడదు. పైకి చూడు. యేసయ్య నిలబడుతున్నారు. నిన్ను తిట్టుతున్నారు. హలో, నిన్ను తిట్టుతున్నారు. హలో, ఆమె చెప్పాలి. బైబిల్ చెప్పొద్దన్నారు. ఎదురుగా ఎవరైనా మాట్లాడితే నిన్ను ముట్టితే నీ కన్ను, దేవుడి కన్ను నీకెదురుగా నీ మారమనసు ముందు బాప్తిసం పొందిన బిడ్డలు ఉన్న వాళ్ళందరూ చేయి పైకి దేవుడికి చూపుతున్నారు. నీకెదురుగా ఎవరైనా చెప్పుతో నీ భయపడద్దు. దేవునికి ముట్టుతున్నారు. తిరిగి చెప్పు. నీకెదురుగా మాట్లాడకపోతే, నీకెదురుగా చెప్పినప్పుడు నీ చెప్పకపోతే ఏం చెప్పాలి? నన్ను కాదురా, దేవుడు ముట్టుతున్నారు. నన్ను తగలదు. సేపల్ గారు నిలబడినట్టుగా దేవుడు నీ కోసం కష్టపడి శ్రమలు కలిగినప్పుడు దేవుడు నీ పట్లలో సింహాసనమున నిలబడుతున్నారు. పోయిన దినములు పోయిన రోజు నీ మీదకి రాబడుతున్నారు. వేదన పడకూడదు. సిమియోను దావీదుకి ఏం చేశాడు? మట్టి తీసి ఏం చేశారు? మట్టి తీసుకొని ఏం చేశారు? అప్పుడు సిమియోనికి చంపడానికి ఎవరొచ్చండి? సైన్యాధిపతి అబ్నేరు వచ్చాడు. చంపొద్దు. ఆయనకి ఏం చేయకూడదు? చంపకం మాక. ఎందుకంటే చంపకం మాక అని చెప్పారు?
ఈయన శపించడానికి దేవుడు అనుమతించాడు. నీకెదురుగా మాట్లాడడానికి, నీకెదురుగా ఏడినట్టుగా చెప్పడానికి నీకు ఆడికి అధికారం ఇచ్చింది. నీ చెప్పు దేవా, ఆ మాట నాకు కాదు, నీ కన్ను గుడ్డు, ఆ మాట నాకు కాదు. అందుకే శరీరంలో నొప్పి, వేదన కానీ గట్టి అన్ని నొప్పి నీ ముట్టినప్పుడు దేవుడు నిన్ను ముట్టుతుంది. దేవుని పిల్లలకు ముట్టితే దేవుడు అది భర్త నీ ఇంటిలో దేవుడు దృష్టిలో నీ భర్త కాదు, ఆ దేవుడు పిల్ల, నా కుమార్తె. దేవుని భార్య భర్తలు పిల్లలు అది కాదండి, పిల్లలకి తింటున్నాడు కాదు, పిల్లలకి నీకే, అది లోకములు. దేవుడు దృష్టిలో అది నా కొడుకోదా, నా కూతురిది. నీకెదురుగా మాట్లాడి ముట్టితే దేవుడికి ముట్టినట్టుగా గట్టిగా సోదరం చెప్పండి. రాణితోని కొట్టినప్పుడు స్తోత్రం, రాణితోని కొట్టి చంపబడినప్పుడు వేరొకడు బయటికి వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఎవరు వచ్చారు? సౌలు పౌలుగా మారిపోయింది. హలో, నీ మీదకి రాజబడినప్పుడు, నిన్ను నిందించినప్పుడు, నిన్ను అపమానించినప్పుడు, నిన్ను వినవేసినప్పుడు, నీ భయపడకుడు ఏదో బయటికి రావడానికి సమయం అయింది. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎక్కడ వేదన జరుగుతున్నదో అక్కడ ప్రసవం జరుగుతుంది. ఎక్కడ వేదన కలుగుతున్నదో అక్కడ సౌలు బయటికి రావాలంటే స్టెఫాను మీద రాజపడాలి. ఈరోజు నీ మీదకి కొందరు రాజపడేశారు, ఈయన నిందించుతున్నారు, ఈయన అపమానించుతున్నారు. భయపడకూడదు. ఎవరో సౌలు బయటికి రావడానికి సమయమైంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. వేదన సహించినప్పుడు దేవా క్షమించమని చెప్పండి. ఆడ ఆత్మకి తీసుకోవడానికి ఈ పగలి సమయం దేవుడు బిడ్డలారా భయపడకూడదండి. నీ కులములు ఉన్నవాడు, గోడ ఉన్నవాడు రాళ్ళతో కొట్టి నిన్ను నీ మీద కోపం పడచేసినప్పుడు ఇదిగో చూడరా, నిన్ను చెయ్యి ఎత్తుకోవడానికి దేవుడు నిలబడుతున్నాడు. అర్థమవుతుంది. తన కులములు కూడా తోడుగా ఉన్నవాడు అందరు తిట్టి కొట్టి ఇనప్పుడు ఏమవుతున్నారు? స్తోత్రం. దేవుడు అందరికి ఏం చేస్తున్నారు? ఆత్మలకు ఎత్తుకోవడానికి నిలబడుతున్నారు. ఈ పగడిని మర్చిపోకూడదండి. అలో, వాక్యం చెప్పడానికి నాకు ఎన్ని ఉంది చెప్పడానికి. ఆ వాక్యం నుండి కొన్ని మర్మాలు తెలియపరచాలండి, కానీ సమయం లేదు కాబట్టి నేను భయపడుతున్నాను. పేరు చూసి చూడండి, పేరు చూసి చూడండి. సింహాసనం కూర్చబడింది యేసయ్యకి కనబడుతుంది. ఈ రోజు నీ వేదన సమయంలో, రాలిబడిన సమయంలో, నిందించబడినప్పుడు పైకి చూడండి రా, కింద చూడద్దురా, కత్తి రాలికి చూడకూడదురా, దేవుడికి చూడండి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పౌలు గారికి మెడ కోసారు కదా. ఎవరు? డొమేష్. ఎవరు పౌలు గారికి మెడ కోసారు? 3 నెలల తర్వాత ఎవరు మెడ, పౌలు గారు మెడ కోసారు. ఆడికి అదే ఇదిగా ఆడు కూడా మెడ స్తోత్రం. ఎలాగ చేశారండి? పౌలు గారికి ఎలాగ మెడ కోసి చంపించారు. అదే రాజుడు 3 నెలల తర్వాత మెడ కోసి చచ్చిపోయాడు. నేను ఈ మాట పుంచినందుకండి, నిన్న రాళ్ళతో కొట్టినప్పుడు సంతోషించు, నిందించినప్పుడు సంతోషించు, నీ చేయలేని పని చేశారని చెప్పినప్పుడు భయపడు. చెయ్యి పైకెత్తి దేవుడికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆ చెప్పిన వాడు విన్నినట్టుగా స్తోత్రం చెప్పినారు. స్తోత్రాలు కాదు, దేవుడు పరలోకం తెరవబోతున్నారు.
మనకు తెరబడినట్టుగా మనకు కూడా దేవుడు ఈ వాక్య ద్వారా దేవుడు లోతైన దారిలో పోవుచున్నది సుడిగుండాలెన్నో తిరుగుచున్నది లోతైన